నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి సాక్షి దినపత్రిక ఎంతో అంటే చాలా వరకు అయితే ఒక కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు ఆ పత్రిక ఎండి బాధ్యతలు పోషిస్తుంది ఎవరంటే భారతిరెడ్డి గారు. అయితే ఇప్పుడు ఎండి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక లేడీ బాస్ రాబోతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం చూసాం గత ఎన్నికల అప్పుడు సాక్షి న్యూస్ ఛానలే కావచ్చు, సాక్షి పేపరే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఒక కీలక పాత్ర అయితే పోషించింది. ఇప్పుడు ఏంటంటే ఎండీగా బాధ్యతలు వహిస్తుంది భారతిరెడ్డి గారు. అయితే ఇప్పుడు తన బాధ్యతల నుంచి తను తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేస్లో ఇంకొక లేడీ బాస్ వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా తను తప్పుకునే అవకాశం ఉందా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? రంగు మారుతాంది. సాక్షి రంగులు మారే అవసరం వెళ్ళిలా మారింది. ఆల్రెడీ మారినట్టుంది రంగు కూడా. బులుగు రంగు వేసుకున్న దీంట్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా తీసేసిన దీంట్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి కోడలను కూడా లేపేసేస్తున్నారు. ఎవరిని? భారతీ మేడంను కూడా మరి పక్కకి తప్పించేసి మిగతా బిజినెస్లన్నీ ఆమె చూసుకునేటట్టు సాక్షి ఆమె ఎవరు కార్పొరేట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, రాణి రెడ్డికి వాళ్ళ బంధువు కాబోలు ఆమెకు అప్పకి చెప్పే ఇది జరుగుతోందని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే భారతీ మేడంను తీసేసి రాణి రెడ్డిని కనుక పెడితే మరి సాక్షి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటే ఉద్యోగులంతా గగ్గోలు పెడుతున్నారు. అసలు ఆమెకేమంత తెలియదు ఈ మేనేజ్మెంటు, ఈ పేపర్ గురించి, పాలిటిక్స్ గురించి, రాజకీయం గురించి. ఇప్పటికే ఆమె హింస తట్టుకోలేకపోతున్నారు సాక్షి ఉద్యోగులంతా. కార్పొరేట్ డైరెక్టర్గానే రాణి రెడ్డి ఆమె టార్చర్ పెడుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఆమెకే మొత్తం బాధ్యతలు అప్పచెబితే మొత్తం ఈ బ్యాచ్ అంతా ఎడిటోరియల్ స్టాఫ్ అంతా సర్దుకుంటున్నారు, వేరే వాటికి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం సాక్షి. 5 ఏళ్ల సాక్షి కథనాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పతనం చేశాయి. మనం చూసాం సాక్షి గత 5 ఏళ్లలో ఎలా విష ప్రచారం చేసిందో. క్రెడిబిలిటీ కోల్పోయింది సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ క్రెడిబిలిటీ కోల్పోవటం కాదు, అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీనే పోగొట్టాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్నే ఇది గండి కొట్టిన పరిస్థితి అనమాట. ఈ వీళ్ళు చేసినటువంటి ఈ కథనాల వల్ల ఎంత తప్పుడు కథనాలు, ఎంత విష ప్రచారం, ఎలా బురద జల్లారో చూసాం. ఏంటి? టార్గెట్ లోకేష్ మీద ఇక బురద జల్లటం పనిగా పెట్టుకున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం, ఆయన భార్యలు, ఆ పెళ్ళాలు, అది ఇది చెలువల పలవలుగా నీకు ఆ మెగా ఫ్యామిలీ మీద రాశారు. నెక్స్ట్ టార్గెట్ పురంధేశ్వరి, ఆమెను మరీ అడ్డగోలుగా రాశారు. ఎవరిపైన? పురంధేశ్వరి పైన. ఇలా వీళ్ళు గాడి తప్పారు. ఒక పత్రికకు ఉండాల్సిన విశ్వసనీయత కోల్పోయింది, ఒక ఛానల్కు ఉండాల్సినటువంటి నమ్మకం కోల్పోయింది అనమాట. అంటే ఏంటి? ఇలాంటి ఛానల్, ఇలాంటి పత్రిక అసలు మనం మీడియాలో చూడలేదు. ఏది? ఇది ఒక విషపుత్రిక అనే పేరు గతంలోనే అనేవాళ్ళు. ఏది? జగన్మోహన్ రెడ్డి అవినీతి విషపుత్రిక అని ప్రచారం చేసేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అది నిజమని ఈ 5 ఏళ్ల కథనాలే కనపడుతున్న దీంట్లో. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1000 కోట్లు దోచిపెట్టారు. దీనికి సాక్షి యాడ్స్ రూపంలో అడ్డగోలుగా అనమాట. ఇప్పుడు బటన్లు నొక్కానని చెప్తాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 130 బటన్లు నొక్కానని. 130 బటన్లు నొక్కింది జనానికి కాదు, 130 బటన్లు నొక్కింది సాక్షికి అనమాట. బటన్ నొక్కిన ప్రతిసారి ఇక్కడ ఫుల్ పేజ్ యాడ్, 2 పేజీలు ఫుల్ యాడ్స్ అనమాట. అంటే ఏంటి? సాక్షికి యాడ్స్ ఇవ్వటం కోసమే బటన్స్ నొక్కారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని 2 ముక్కలు చేశారు దాన్ని. అందులోనే ఏం చేశారు? అదొక 4 సార్లు, ఇదొక 4 సార్లు ఇస్తారు. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. ఎన్ని బటన్స్ అయ్యాయి? అదో 4 బటన్స్, ఇది ఒక 4 బటన్స్. ఎన్ని యాడ్స్ అయ్యాయి? అక్కడే ఆ ఒక్క స్కీమ్లోనే 8 యాడ్స్, 8 పేజీలు ఫుల్ యాడ్ అనమాట.
ఎంత దోచిపెట్టారు అనేది సాక్షికి మనం చూసాం. ఆ వాలంటీర్లు ఉన్నారు ఎంతమంది, 2,60,000 మంది వాలంటీర్లు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళు 1,40,000 మంది. 4 లక్షల మంది. ఆ 4 లక్షల మంది సాక్షి కొనాలి. 4 లక్షల మంది చేత సాక్షి కొనిపించారు. అంటే సాక్షి చందా 4 లక్షలు, అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు కాదు, జనం ఇష్టపడి కొనుక్కున్న చందాలు కావాలి. బలవంతం చేసి వాలంటీర్లతో కొనిపించినవి, సచివాలయ సిబ్బందితో కొనిపించినవి. వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు, అది ప్రభుత్వ డబ్బు. దీనిపైన కేసు ఉంది ఢిల్లీ కోర్టులో. దీనిపైన ఈనాడాళ్ళు కేసు వేసారనమాట. ఇదేంటి, ఒక సర్క్యులర్ ఇవ్వటం ఏంటి, ఒక పత్రికని కొనమని ఈ విధంగా మరి ఒత్తిడి చేయటం ఏంటి అని చెప్పి ఆ సర్క్యులర్ని చేసిన పరిస్థితి అనమాట. ఎంతగా ప్రభుత్వ ధనం తన యొక్క కంపెనీలకు దోచిపెట్టిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో చూడలేదు. జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆయన పిల్లలు ఏనాడు సచివాలయానికి వచ్చేవాళ్ళు కాదు. 10 మంది ఆయన పిల్లలు ఉన్నా, బాలకృష్ణ, హరికృష్ణ, వీళ్ళందరూ కూడా, రామకృష్ణ, ఇటు పురంధేశ్వరి, భువనేశ్వరి, ప్రభుత్వం నుంచి వాళ్ళ కంపెనీలకు ₹1 సహాయం తీసుకోవాలా, భూములు తీసుకోవాలా, గనులు తీసుకోవాలా. ఇలాంటి ముఖ్యమంత్రులను మనం చూసాం. ఈయనలే కాదు, చెన్నారెడ్డి కావచ్చు, జలగం వెంగళరావు కావచ్చు. ఒక్క రాజశేఖర రెడ్డి టైంలోనే ముఖ్యమంత్రి కొడుకు అబాస్ పాలయ్యాడు, అవినీతి పరుడని పేరు తెచ్చుకున్నాడు, జైలుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొత్తం ప్రభుత్వ ధనం సాక్షికి దోచిపెట్టారు. మొత్తం ప్రభుత్వ ధనం భారతీ సిమెంట్స్కి దోచిపెట్టారు. అక్కడ ఆ సిమెంట్లో, అక్కడ భారతీ పాలిమర్స్లో తయారైనటువంటి రెడ్ బ్యాగులే కొనాలని చెప్పి ఒక ఇది తీసుకొచ్చారు. సాక్షి పత్రికే వాలంటీర్లు కొనాలని ఒకటి తీసుకొచ్చారు. అంటే దగ్గర దగ్గర ఈ 5 ఏళ్లలో 5,000 కోట్లు ఈ విధంగానే తన కంపెనీలకు దోచిపెట్టాడనేది ఇవాళ ఎంక్వైరీ. రేపు పొద్దున కనుక దీనిపైన విచారణకు కొత్త ప్రభుత్వం చంద్రబాబు కనుక ఆదేశిస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడ్ బుక్లో ఇది కూడా కనుక ఉన్నట్టయితే, లోకేష్ బాబు విచారణలు కనుక జరిగినట్లయితే ముందు జైలుకి వెళ్ళేది సాక్షి ఎండి భారతి. అందుకే ఆమెను తప్పించారా? తన పత్రికకి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ము, తన సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి సొమ్ము, ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే ఇవాళ భారతీ మేడం అస్త్ర సన్యాసం చేసి ఇప్పుడు ఇది ఈ ముళ్ళ కిరీటం రాణిరెడ్డికి పెడుతోందా? రేపు పొద్దున రాణిరెడ్డి కనుక నిజంగానే మరి అక్కడ బాధ్యతలు తీసుకుంటే మరి సాక్షి ఇంకెన్ని రంగులు మారుద్దో చూడాలి.